నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పచ్చి పులుసుతో మీ ముందుకొచ్చేసానండి. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు పచ్చి పులుసు చేయమని అడిగారండి. సో, ఇది మ్యాంగో సీజన్ కదా! అందుకనే నేను కొద్దిగా పుల్లటి మామిడికాయ, చిన్న చింతపండండి తీసుకొని మునిగినంత వరకు వాటర్ పోసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మరగపెడుతున్నాను. ఇది మరిగేలోపు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దామండి. దీనికోసం ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ ఈ విధంగా ఒక బేస్ మీద పెట్టి కాల్చుకోవాలండి. వాటిని తీసి మనం చల్లనీటిలో వేయాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలాగ కాల్చుకోవాలి. సో, కాల్చిన వీటన్నిటిని తొక్కలు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలండి. దీంతో పాటు ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. కారం ఘాటు తట్టుకునే వాళ్ళు చేత్తో కలపండి. లేదంటే స్పూన్ గాని, గరిటె గాని వాడుకోండి. సో, ఈలోపు ఇది మామిడికాయ కూడా ఉడికిపోయిందండి. సో, దాన్ని అంతా బయటికి తీసి నేను చింతపండుతో కలిపి గుజ్జు బాగా మిక్స్ చేశానండి. కావాలంటే ఇలా మిక్స్ చేసుకొని వడకట్టుకోవచ్చు. నేను వడకట్టుకునే వాళ్ళ కోసం ఇలా చేసుకోవచ్చని చూపిచ్చాను. నేనైతే డైరెక్ట్‌గా మొత్తం గుజ్జు వేసుకున్నానండి ఆ చింతపండు రసంతో కలిపి. సో, లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవడమేనండి. అంతేనండి. పోపయితే ఏమి వేయనక్కర్లేదండి పచ్చి పులుసుకి. కొంతమంది వేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. వేడి వేడి అన్నంలో చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఆల్.